ఏంటి ఇందు ఇంకా రాలేదు? ఏమైందే దానికి? పాపం చూసుకోవడానికి ఎవరూ దొరుకుండ్రేమో. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకిప్పుడు పాలు కావాలంతే. అరే నేను చెప్తున్నాను కదా, అమ్మ ఇక్కడ లేదు. నాకు పాలు పితకడం రాదు. ఆహాహా, పాలు పితకడం రాదా? మరి ఎందుకే తన కొడుకుని నా మొగుడు దగ్గరికి డబ్బుల కోసం పంపించింది? నా తిక్కల మొగుడు కూడా ఏంటి ఏమి అని అడగకుండా డబ్బులు ఇచ్చి పంపించేశాడు. ఇంతవరకు నాకు పాలు రాలేదు. ఎంత మంది టీ కోసం వచ్చి తిరిగెళ్తున్నారో తెలుసా? ఒకటి నాకు పాలు కావాలి, లేదా ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చాయి. రెండిట్లో ఏదో ఒకటి తేల్వాల్సిందే. నిజంగా నాకు పాలు పితకడం తెలియదక్క. నా దగ్గర డబ్బు కూడా లేదు. నేను స్కూల్ కి వెళ్ళే టైం అవుతుంది. ఈ రోజు నాకు ఆఖరి పరీక్ష. నన్ను వెళ్ళనివ్వండి అక్క. ఆగవే, నేను అడుగుతూ ఉంటే నువ్వు పాటికి వెళ్ళిపోతున్నావేంటి? నన్నేమన్నా తెలివి తక్కువదాన్ని అనుకుంటున్నావా? మెల్లగా మాట్లాడండి అక్క, పాప మేల్కొంటుంది. ఓరి దుర్మార్గురాలా, పసిపిల్లని ఇంట్లో పెట్టి తాళం వేసి నువ్వు బడికి వెళ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఏదైనా చేసుకో, ముందు నాకు పాలు కావాలి. నీకు పితకటం రాదు కదా, రా నేను నీకు నేర్పిస్తాను. మీరే వెళ్ళి పితకండక్క. ఏంటే ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నావు? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. రావే. హిందూ రాలేదేంటి? తను ఇప్పుడు వస్తుంది టీచర్. ఎక్స్క్యూజ్ మీ టీచర్, ఆ మీనా దగ్గర ఒక విషయం తెలుసుకోవాలి. అడగండి. మీనా, ఇందు ఎక్కడా? సార్, వాళ్ళ నాన్నగారికి బాగోలేదు. వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. పాపం చూసుకోవడానికి ఎవరి ఇంట్లో లేనందువల్ల ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పింది. టీచర్, ఓ 10 నిమిషాలు ఆలస్యంగా మొదలు పెట్టచ్చా? సార్, ఈ స్కూల్ కి ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే పిల్ల ఇంకా రాలేదు. ఫస్ట్ స్టూడెంటా? చూసుకుందాం. సార్, కరెక్ట్ గా 10 గంటలకి స్టార్ట్ చేయాలి సార్. తెలుసు టీచర్, రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. సార్, ఒక స్టూడెంట్ కోసం ఎగ్జామ్ ని ఆపగలమా ఏంటి? రేపేదైనా ప్రాబ్లం వస్తే నేనేగా సమాధానం చెప్పాలి. అన్ని సబ్జెక్టులోనూ ఫస్ట్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఎప్పుడూ కరెక్ట్ టైంకే వచ్చేస్తుంది. ఇవాళ ఏమైందో తెలియటం లేదు. నా కోసం ఒక్క 10 నిమిషాలు. మీరు చెప్పేది నేను అర్థం చేసుకోగలను, కానీ ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. సరే, 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. సరే టీచర్. అక్క టైం ఎంతక్క? ఏ నిన్నున్న అదే టైమే. ఏమే టైం చూసే పాలు పితుకుతావా? ఓ సిని, ఇట్లాగేనంటే పాలు పిండేది? అలవాటైన దాన్ని ఏదో కొత్త దానిలాగా బెదిరిస్తున్నావు. నేను చెప్పాను కదక్క, అమ్మ తప్ప వేరే ఎవరు వచ్చినా ఇలాగే తంతుందని. స్కూల్కి వెళ్తున్నావు కదా నువ్వు, ఈ పనులన్నీ నువ్వు చేస్తావా ఏంటి? ఇలా చూడు, నీ ఆటలన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఏంటే యాషాలేస్తున్నావా? నువ్వు ముందు పాలు పిండిచ్చి ఎక్కడికి కావాలన్నా వెళ్ళు.
ఏంటి చూస్తున్నావు? త్వరగా పిండు. సైలెన్స్. అయ్యయ్యో, పాలు పిండటం రాదంట. ఏమి తెలియరా పసిపిల్ల చూడు. అయ్యా అమ్మ అంటే అన్నదమ్ములు కూడా పనికిరారట. హ, నాతోనేనా? మీ బాబుతోనే పిండిస్తాను. ఏమనుకుంటున్నావు? హు. అయ్యయ్యో. అయ్యో, తలుపు రావట్లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో. అయ్యో, మంటని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా. ఇంకా నయ్యో, ఏం కాలేదు. ఏదైనా అయ్యుంటే. ఏడోకు తల్లి, అక్కని క్షమించు. అక్క వచ్చేసింది కదా. ఏడోకు తల్లి, అక్కని క్షమించు. ఏడోకు తల్లి, ఏడోకు తల్లి. అమ్మ వచ్చేస్తుంది. ఏడోకు, అమ్మ వచ్చేస్తుంది. నా మాట విను తల్లి. ఏంటక్క పాలు దొరికాయా? ఇలా చూడమని నువ్వు చెప్పినట్టే దాని గొంతు పట్టుకొని కూర్చోబెట్టాను.
నేను బడికి వెళ్ళాలి, పాలు పిండటం రాదు, అది ఇది అని ఎగిరింది. మ్మ్. కానీ నేను అస్సలు ఊరుకోలేదుగా. ఇక నీ ఇష్టం దానిష్టం, నేను వెళ్తున్నా. సరే అక్క. ఎలా పరీక్ష రాస్తుందో నేను చూస్తాను. ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? అవును. అక్కడ మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు. నార్మల్, మా నాన్నకేం కాదు. ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళకూడదు. నేను వెళ్ళకూడదని చెప్పడానికి నువ్వెవరు? నీ మావయ్యనే నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడిని. అది జరగదు. ఎందుకే జరగదు? ప్రతిరోజు ప్రతి క్షణం నీ గురించే నేను తలుచుకుంటూ కూర్చున్నానే ఇక్కడ. నువ్వేవేవో ఊహించుకుంటే దానికి నన్నే చేయమంటావు? పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని చూస్తున్నాను. నా మనసులో నువ్వు లేనే లేవు. ఒకరిని చూస్తే ఇష్టపడేలా ఉండాలి, అప్పుడే ప్రేమ పుడుతుంది. నిన్ను చూస్తే నాకు కోపం వస్తుంది. మర్యాదగా నా కట్టు తప్పుకో. నన్ను స్కూల్ కి వెళ్ళని. లేకరా. లే. వద్దురా, వద్దురా, వదిలేరా. ఒరేయ్, ఏం చేయకురా, వదిలేరా. ఏయ్, నీకెంత పొగరా? నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను చంపి పాతి పెట్టేస్తాను రేయ్. ఏయ్, చిన్న పిల్లల మీద నీ ప్రతాపం వదిలిపెట్టను చూపిస్తున్నావే, రేయ్. సిగ్గుగా లేదు? నిన్ను కొడతావా? ఏయ్, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఏయ్. మావయ్య, వాడు ఏమైనా చేసావంటే నన్ను స్కూల్ కి పంపకపోయినా నువ్వు నా శవాన్ని చూస్తావు. అరే సారా, ఏం కాలేదు కదా? నా అక్క మీద చేయేస్తావంట్రా? నిన్నేం చేస్తానో చూడు. పోరా, పో. ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. పోరా. టీచర్, ఓ వావో, ఓ అమ్మ వచ్చేస్తుంది తల్లి. ఇలా చూడు, నేను పాపని చూసుకుంటాను, నువ్వు స్కూల్కి వెళ్ళు.
ఏంటి పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? వెళ్ళొద్దు. నీకు ఈరోజు సెలవిచ్చారు, ఇంటికెళ్ళు. ఏంటి చెప్పే మాట వినవా? ఏంటి వదలడాక పట్టుకుంది? రా రా, ఈసారి నా కూతురికి ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇవాళ నువ్వు పరీక్ష రాయడానికి వీల్లేదు, వెళ్తే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నిన్నెవరు అడ్డుకుంటారో నేను చూస్తాను. ఏయ్ నువ్వు వెళ్ళు, వెళ్ళి పరీక్ష రాయి. నా ఒంటి మీద చెయ్యేసినా నేను ఊరిక ఉంటాను, కానీ నా ఊపిరి మీద చెయ్యేస్తే నీ మక్కిలు ఎరగొడతాను. ఏయ్ పట్టుకుంటున్నా. ఏయ్ ఆగరా రేయ్. ఏయ్ ఏయ్ ఆగరా, వదలండి రేయ్. వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఇవ్వండి. ఏయ్ ఏయ్ ఏయ్